2028లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనా? సంచలనాలు రేపుతున్న లెక్కలో నిజమెంత? అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అమలు చేసిన హామీలేంటి? రేవంత్ ప్రభుత్వంపై పబ్లిక్ మాట ఎలా ఉంది? బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయంలో మతలాభు ఏంటి? రేవంత్ చెప్తున్న లెక్క నెరవేరబోతుందా? 2028లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనా? సంచలనం రేపుతున్న రేవంత్ లెక్కల్లో నిజమెంత? అధికారంలోకి వచ్చి 10 నెలల్లో అమలు చేసిన హామీలెన్ని? రేవంత్ ప్రభుత్వంపై పబ్లిక్ మాట ఎలా ఉంది? బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం బతకడానికేనా? ఏళ్లు అధికారం ఇస్తున్న తెలుగు ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ కు ప్రజలు 2 సార్లు అధికారం కట్టబెట్టారు. కొత్త రాష్ట్రాన్ని కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఊహించడానికన్నా ఎక్కువగానే అభివృద్ధి చేసింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ నేతల్లో అహంకారం పెరిగిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు కింది స్థాయి నేతలు ప్రజలను వేధించడం పెరిగిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిన పరిస్థితి. ఇక భూ కబ్జాలకైతే లెక్కే లేదని చెప్పవచ్చు. ఉద్యోగ నియామక ప్రక్రియ మర్చిపోయారు. దీంతో యువతలో అసహనం పెరిగిపోయింది. హామీలు అమల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దెదించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేవంత్ సారథ్యంలో ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో లేకుండా ఉండలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పడం ప్రారంభించారు. దీంతో రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్తో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. మొన్నటి వరకు ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదన్నారు. కేసీఆరే మళ్లీ సీఎం అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న తర్వాత ఇప్పుడు రేవంత్కు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. 5 ఏళ్లు మంచిగా పరిపాలించు అని సూచిస్తున్నారు. 2028లో తామే అధికారంలోకి వస్తామని జోస్యం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు అధికారంపై ధీమాగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 2023 ఎన్నికల సెమీఫైనల్స్ మాత్రమే అని, 2028 ఎన్నికలే తమకు ఫైనల్ అని అంటున్నారు. 2028లో రాష్ట్రంలో, 2029లో కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్తున్నారు. అందుకు రేవంత్ రెడ్డి చెప్పే కారణాలు కూడా సహేతుకంగా ఉన్నాయి. తెలుగు ప్రజలు ఎవరికైనా 10 ఏళ్లు అధికారం ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 1994 నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుందంటున్నారు. 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది. తర్వాత 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుండి 2023 వరకు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2028లోనూ మరోసారి కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఇప్పటి వరకు రుణమాఫీ, ఫ్రీ బస్, ఉద్యోగ నియామకాలు చేపట్టారు. దీంతో అన్ని వర్గాల్లోనూ రేవంత్ పాలనపై సంతృప్తిగానే ఉన్నారు. అందుకే 2028లో గ్యారంటీగా అధికారం వస్తుందని చెప్తున్నారు. అంతేకాదు 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. రాహుల్ను ప్రధాని చేస్తే ఫైనల్ గెలిచినట్లే అంటున్నారు రేవంత్ రెడ్డి. అప్పటి వరకు విశ్రమించేది లేదని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.